నా పేరు హర్షవర్ధన్ అండి. నేను హైజీనిక్ సీడ్స్లో సౌత్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్కి నాతో పాటు నా కొలీగ్స్ గోపి, అలానే నాగా, వర్మ, ఈ ముగ్గురు కూడా ఈ ఫీల్డ్ విజిట్కి వచ్చారు. సో ఈరోజు రైతు అవైలబుల్ లేరు. సో రైతు లేకుండానే మేము వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా ఇది హైజీనిక్స్ వారి సింగం ఫీల్డ్. సో ఈ ఫార్మర్ వచ్చేసరికి మనకి చిట్టెం సత్యనారాయణ. సో ఇతను పిడుగురాళ్ళ పుల్లారెడ్డి సీడ్స్లో ఒక 5 ప్యాకెట్లు సింగం అనే వెరైటీ తీసుకొచ్చి ఇక్కడ, అంటే 5 ప్యాకెట్లు ఎందుకు తెచ్చాడంటే కొత్త కాబట్టి ఆయనకి సో ఫస్ట్ ఇనీషియల్గా ఒక 5 ప్యాకెట్లు వేద్దాం, తర్వాత బాగుంటే చూసి చేద్దాం అనే ఉద్దేశంతో ఒక 5 ప్యాకెట్లు తీసుకుని వచ్చాడు. సో ఇక్కడ నుంచి తీసుకుంటే కనుక ఈ సింగం, సో ఈ లైన్ కానించే కదా నాగా. సో ఇదొక లైను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి 5 సార్లు, 1, 2, 3, 4, 5. సో ఆ పక్కన ఆ లైన్ చెక్ వెరైటీ, అలానే ఈ పక్కన ఈ లైన్ కూడా చెక్ వెరైటీ. ఇక్కడ లోకల్లో పోయే పచ్చిమిర్చికి పోయే హైబ్రిడ్స్ అనమాట ఇది. అంటే ఈ హైబ్రిడ్, ఈ సింగం అనేది మనకి పచ్చిమిర్చికి పోద్ది, అలానే ఎండుమిర్చికి కూడా పోద్ది అనమాట. సో ఇప్పటి వరకు ఈ హైబ్రిడ్ సింగం చూస్తే కనుక మనం దగ్గరగా 5 సెంట్లు, అంటే ఇక్కడ నుంచి ఆ చివరి వరకు 5 సెంట్లు, అంటే 10 నుంచి 12 సెంట్లు భూమిలో వేస్తాడు ఈ సింగం. సో ఇప్పటి వరకు 3 కటింగ్స్ కట్ చేశాడు. ఈ 3 కటింగ్స్ ఆల్మోస్ట్ నిన్న నేను ఈ ఫార్మర్తో మాట్లాడాను. నిన్న మాట్లాడితే దగ్గరగా 50 బస్తాలు హార్వెస్ట్ చేశాడు ఫస్ట్ 3 కటింగ్స్లో. 50 బస్తాలు అంటే బస్తా వచ్చేసి 60 కేజీలు వేసుకున్నా, దగ్గరగా 3000 కేజీలు కట్ చేశాడు ఇప్పటి వరకు. అలానే కేజీ వచ్చేసరికి యావరేజ్గా 25 రూపాయలు, అంటే దగ్గరగా 75,000 రూపాయలు మనకి ఈ రైతు ఇప్పటి వరకు ఈ సింగం అనే హైబ్రిడ్ మీద ఈ 12 సెంట్లో సంపాదించాడు. సో తర్వాత ఈ 4వ కటింగ్, రేపు నుంచి 4వ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. రైతు యొక్క అంచనా కానీ నా అంచనా ప్రకారం దగ్గరగా ఈ 5 సెంట్లో 4వ కటింగ్ కనీసం 50 నుంచి 60 బస్తాలు అవుతుంది. సో 50 నుంచి 60 బస్తాలు అంటే బస్తా వచ్చి 60 కేజీలు, అంటే ఇంకొక 3 నుంచి 3.5 టన్ను వరకు అయ్యే అవకాశం ఉంది. దగ్గరగా మొదటి నుంచి 4వ కటింగ్ వరకు ఇతను దగ్గరగా ఆల్రెడీ 3,000 కేజీలు కట్ చేశాడు. ఇంకొక 3 నుంచి 3,500 కేజీలు కట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి దగ్గరగా 7 టన్నులు పచ్చిమిర్చి కట్ చేశాడు. ఇక 5వ కటింగ్ నుంచి ఏంటంటే కనుక ఇది డ్రై పర్పస్ వదిలేస్తాడు. సో మళ్ళా ఇంకొక 15-20 రోజులు ఆగిన తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చి మేము రైతు తోటి ఇదే ఫీల్డ్లో డ్రై అయిన తర్వాత ఒకసారి రైతు యొక్క అనుభవాలు కూడా తీసుకుందాం. సో నాగా, సో ఆల్మోస్ట్ మీరు ఇత్తనం నాటిన దగ్గర నుంచి రెగ్యులర్గా మీరు ఫీల్డ్ విజిట్కి వస్తున్నారు. అవును సార్. సో మీతో అంటే ఈరోజు రైతు లేడు కాబట్టి రైతు యొక్క అనుభవాలు తెలుసుకుందాం. మీతో రైతు ఏం మాట్లాడారు? నాతోటి రైతు వచ్చేసరికి నేను ఇంతకుముందు వేసిన రకానికంటే కూడా ఈ వెరైటీ మనకి కొంచెం కాయ సైజు కానీ, కాయ సీడ్ గింజలు ఎక్కువ రావటం వల్ల కాడ రావటం కానీ, మంచి కాపుతోటి, చిక్కడి కాపుతోటి చాలా బాగుందని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే విత్తనాన్ని ఎక్కువ శాతం నేను తీసుకుంటాను అని చెప్పాడు సార్. ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీలో వచ్చేసరికి మనకి కొంచెం వైరస్కి కానీ, తామర పురుగుకి కానీ, నల్లికి కానీ బాగా తట్టుకునే గుణం ఉంది. ఏదైనా మందు కొట్టినా సరే మనకి ఎమ్మటనే రియాక్షన్ ఇస్తుంది. వెరైటీ చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనాన్ని చెప్పాడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో నిన్న మాటలు నాతో రైతు ఏం చెప్పాడంటే కనుక, సో నేను పొరపాటు చేశాను, ఇదే కనుక ఎకరం పెట్టినట్టయితే నేను మంచి ఇంకా ఆదాయం తీసుకునేవాడిని. ఈ 10 సెంట్లోనే దగ్గరగా నాకు 7,000 కేజీలు, అంటే కేజీ వచ్చేసరికి 25 రూపాయలు వేసుకున్నా, 20 రూపాయలకి 20 రూపాయలు వేసుకున్నా దగ్గర 1,40,000 రూపాయలు నాకు ఆదాయం. అంటే మనకు కోత కూలి అన్నీ ఒక 15,000 నుంచి 20,000 తీసేసిన కనీసం 1,20,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ నేను ఇత్తనం ఒక 2 ఎకరాలు వేస్తాను సార్ అని చెప్పేసి నాతో అనడం జరిగింది. ఇదే మనం నెక్స్ట్ కమింగ్ 15 డేస్ ఆగిన తర్వాత అదే రైతుతోటి మనం మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.